హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ని తిట్టడం తప్ప రేవంత్ ప్రభుత్వం రెండేళ్లలో చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. కేసీఆర్ ని అధికారంలోకి రానివ్వనని శపథాలు చేస్తున్న సీఎం రేవంత్ హామీలు అమలు చేస్తానని శపథం చేయాలన్నారు. ఆయన మల్ల అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య సామెత కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే చెయ్యి. నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చేయి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగిన దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చేయి. వాళ్ళకు ఓట్లేసిండ్రు, ఓట్లేసిన వాళ్ళు ఇలా బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి 40% దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు. రేపు నిజంగా మార్పు అంటే ఒక ఇది మార్పుకు సంకేతం. నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది. ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ? రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాళ్ళని వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు, భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు. ఇంకో మంత్రి బిడ్డే చెప్తున్నది తుపాకీ పెట్టినట్టు పారిశ్రామికవేత్తలకు తలకు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు. కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు, వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, పేరేమో గాంధీ, చేసే పనులన్నీ గాడిసే పనులు, ఒక్కటి చక్కటి పని లేదు. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లో. ఏమైనా నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్ తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో, అని స్పీకర్కు తెలుస్తలేదంట.